హై వ్యూవర్స్, నేను గతంలో చెప్పిందే మరలా చెప్తున్నా. సరిగా చదువుకోలేని వాళ్ళు, కూలీ నాలి చేసుకుంటున్న వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాసు, ఇంకెక్కడైనా రేర్గా మిడిల్ క్లాస్, ఇక్కడే భార్యాభర్తల మధ్య చంపుకునేంత, చచ్చేంత, ఆత్మహత్య చేసుకునేంత ఇటువంటి ఇష్యూస్ రేజ్ అవుతుంది. ముందు నిన్న బొంబాయిలో మొగుడిని చంపి ఇంట్లోనే పాతిసే టైల్స్ పెట్టిన బ్యాచ్ ఉంది కదా, కోమలో మోనీశ్వరం బ్యాచ్, వాళ్ళిద్దరు దొరికేశారు. ఓకే, ఇక రిమైనింగ్ కథ అనేది పోలీసులు చూసుకుంటారు. ఇక నిన్న ఈ తాండూరు దగ్గర వెంకటేష్, జయశ్రీ, ఈ జయశ్రీ నాన్న పండరి. ఈ జయశ్రీకి వెంకటేష్కి ఆల్రెడీ 11 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. ఈ మధ్యలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంక ఎవరితో పడితే వాళ్ళతో ఏదో విధంగా కనెక్ట్ అయిపోతున్నారు. అలా ఆమె ఎవరితోనో మాట్లాడుతున్న మూమెంట్లో చూసి గొడవ పడ్డాడు. ఈతో అవ్వదరా బాబు అని చెప్పేసి ఇద్దరు బిడ్డలను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. మరలా వెళ్ళాడు, బతినాడుకున్నాడు. 2 నెలల క్రితం మరలా ఎక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆమెతో పాటు వాళ్ళ నాన్న కూడా ఉంటున్నాడు. దెన్ ఇక మొన్న నైటు ఆమె ఫోన్ మాట్లాడుతూ నైట్ అరౌండ్ 11 అయింది. ఈ సమయంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది ఏంటని చెప్పేసి అన్నాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం. ఇక ఆ మూమెంట్లో ఆ చేతులు గట్టిగా ఆమె పట్టుకుంటే వాళ్ళ నాన్న, అంటే జయశ్రీ వాళ్ళ నాన్న, అతను మొఖాన్ని ఊపిరాడకుండా గట్టిగా ఒడ్డ కట్టేసి చంపేశాడు. నైట్ అయితే ఇబ్బంది అయిద్దని మార్నింగ్ ఆటోని పిలిచారు. మళ్ళీ స్పృహ పడిపోయి అర్జెంట్ ఏమైందంటే తెలియట్లేదు, హాస్పిటల్కి వెళ్దాను. అతను డౌట్ వచ్చి నేను ఎక్కించుకోను అని చెప్పేసి అన్నాడు. ఇక ఈలోపు అతను అమ్మ నాన్న రిమైన్ చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు ఏమైంది ఏంటి అని. తెలిసి చనిపోయా అన్నాడు. ఎలా చనిపోయాడు ఏంటి, మాకు తెలియదు, నిద్రలో చనిపోయాడేమో మాకు తెలియదు, మెలకు రాలేదేంటి అని చెప్పేసి ఆసుపత్రి తీసుకోబోతున్నాం అని చెప్పేసి అన్నారు. కాదు కూడదని చెప్పేసి మనం పట్టుకొని పోలీసులు పిలిపిస్తే తెలిసింది ఏంటంటే నైట్ వాళ్ళే చంపేశారు. మరలా చెప్తున్నా, భార్యాభర్తలు అన్న వాళ్ళు మీరు చదువుకున్నా చదువుకోకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, మనస్పర్ధలు వస్తున్నాయి, ఒకరి మీద ఒక అనుమానం పెరుగుతుంది అన్నప్పుడు గ్యాప్ తీసుకోండి. పిల్లలు కనుక ఉన్నారు ఉంటే ఏం చేయాలంటే పెద్దల సమస్య నిర్ణయాలు తీసుకోండి. అంత తప్ప కలిసి ఒకే చోట కనుక ఉంటే చావటమో చంపుకోవడం తప్ప కొత్తగా ఏదీ జరగటం అలా.